హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. ఇది వివియన్ సెకండ్ ఇయర్ బర్త్డే వ్లాగ్. అండ్ ఆ రోజు బిజీగా ఉండబట్టి నేను అసలు కొంచెం వ్లాగ్ షూట్ చేశాను. సో అదే యాడ్ చేశాను అనమాట. ఆ రోజు ఎందుకు 5:30కి లేచాను నేను. అండ్ ఇక్కడ వచ్చి రూమ్లో వివికి బర్త్డే విష్ చేస్తున్నాను. సో మార్నింగ్ అయిపోయింది, ఇంకా 6:30, 7కి అంతా లేచేసారు అందరూ. మమ్మీ వాళ్ళు ఉండినారు. మమ్మీ వాళ్ళు ఎవ్రీ బర్త్డే ఖచ్చితంగా రమ్మని చెప్తాను నేను. అత్తమ్మ వాళ్ళు కూడా రావాల్సింది, బట్ అప్పుడు కుదరలేదు వాళ్ళకి. అండ్ ఇక్కడ వచ్చేసేసి వివికి డాల్ గిఫ్ట్ ఇచ్చాము. ఆ రోజు అది అడిగింది అమెజాన్లో. సో సర్ప్రైజ్గా ఇచ్చారనమాట. ఇంకా ఫ్యామిలీస్లో కూడా చాలా గిఫ్ట్స్ ఇచ్చాం, బట్ అదంతా షూట్ చేయలేదు. అండ్ ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అయ్యేసరికి నేను పార్లర్కి వెళ్ళి పెడిక్యూర్ అవి చేయించుకొని వచ్చేసరికి డెకరేషన్ వాళ్ళు వచ్చారనమాట. అండ్ మా అపార్ట్మెంట్స్ ఫంక్షన్ హాల్లోనే నేను డెకరేట్ చేస్తున్నాము ఈసారి. అంటే వివియన్ బర్త్డే సెలబ్రేట్ అక్కడ చేసుకుందాం అనుకున్నాం మా కమ్యూనిటీలోనే. సో ఇలా డెకరేట్ చేశారు. ఫైనల్ లుక్ అయితే నేను ఒకటి చెప్పాను, అంత రీచ్ అవ్వలేదు వాళ్ళు, బట్ ఓకే అని చెప్పేసి ఇంకా అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. పర్వాలేదు, ఓకేలే అని చెప్పి అనుకున్నాము. అండ్ ఫైనలీ ఇంకా చైర్స్ వేస్తే అయిపోతుంది. సరే ఈలోగా డెకరేషన్ అయిపోయింది కదా అని మళ్ళీ పైకి వెళ్ళి నేను వరుణే మొత్తం అంతా బెలూన్స్ అవి ఇవి తెచ్చి అన్నీ చూసుకున్నాము. అందుకే చాలా టైర్డ్ అయిపోయి అనమాట ఆ రోజు. అందుకే వీడియో కూడా సరిగా షూట్ చేయలేదు. సో ఇక్కడ మా నా కజిన్స్ అందరు ఇక్కడే ఉన్నారు. నా కజిన్స్ని ఇంకా వరుణ్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ బర్త్డేకి చాలామంది రాలేదు. వాళ్ళు ఇక్కడ సెకండ్ ఇయర్ బర్త్డేకి అటెండ్ అయ్యారన్నమాట. వాళ్ళు అపార్ట్మెంట్స్లో నా ఫ్రెండ్స్, వరుణ్ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేశాము. సో పిల్లలందరూ ఉన్నారు చాలామంది అని చెప్పి రిటర్న్ గిఫ్ట్స్ వాళ్ళకి ప్యాక్ చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను. సో ప్యాక్ చేయంగానే ఇంకా అవి సెట్ అయిపోతేనే నేను మళ్ళీ రెడీ అయిపోవాలి. అప్పటికే రిలేటివ్స్ కొంతమంది రావడం స్టార్ట్ చేశారనమాట ఇంట్లో. ఫైనలీ మొత్తానికి అంతా ప్యాక్ చేసేసాను. అండ్ చైర్స్ వేసిన తర్వాత ఇది ఫైనల్ లుక్. అందరు రెడీ అయిపోయాము, మేము కిందకు వచ్చేసాము. అండ్ ఇక్కడ వివి చూసారా, వరుణ్ వాళ్ళ అక్క అక్కడ వాళ్ళ అత్తతో బయటకు వెళ్ళి అలా ఆడుతుంది. కొంతమంది రిలేటివ్స్ కూడా వచ్చారు. ఇంకా వేరే వాళ్ళు ఇంకా అందరు వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దామని అలా అది బయట ఆడుతుంది. అలా కేక్ కటింగ్ అయిపోయింది. అందరు వచ్చి ఫొటోస్ దిగారు. అండ్ డిన్నర్ కూడా అరేంజ్ చేసాము. చాలా వెరైటీస్ ఆఫ్ డిన్నర్ తెప్పించాము. అది కూడా నేను షూట్ చేయలేదు. సో ఈ కొన్ని క్లిప్స్ మాత్రమే యాడ్ చేశాను, గుర్తుంటాయి కదా అని చెప్పేసి. సో అందరు వచ్చి అలా గిఫ్ట్స్ ఇచ్చి మంచిగా టైం స్పెండ్ చేసాము ఆ రోజు. అందరము మంచిగా తినేసి తర్వాత కొంచెం అపార్ట్మెంట్స్ బయటే కాబట్టి అపార్ట్మెంట్స్లో కూర్చొని చిల్ అయ్యి సరే ఇంకా 11:30కి 12కి అంతా అందరు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. అలా ఆ రోజు బాగా గడిచింది సరదాగా. సో ఈ వీడియోస్ అయిపోగానే రెగ్యులర్ వీడియోస్లోకి వచ్చేస్తాను. ఇంకా ఒక వీడియో ఏమో ఉంది అంతే. తర్వాత ఇంకా రీసెంట్గా మున్నార్కి వెళ్ళాము, ఆ వీడియోస్. నెక్స్ట్ వచ్చేసి వివి థర్డ్ ఇయర్ బర్త్డే వ్లాగ్ కూడా వచ్చేస్తుంది. ఇంకా అక్కడ నుంచి రెగ్యులర్ అయిపోతాయి అంతే. అలా అందరం ఫొటోస్ దిగాము. ఇంకా చాలామంది కూడా దిగారు, బట్ నేను అవన్నీ కూడా యాడ్ చేయలేదు, ఇంకా వీడియో పెద్దగా అయిపోతుందని చెప్పి. సో ఇక్కడ ఫొటోస్ కోసం నిలబడు అని చెప్తే అస్సలు నిలబడట్లేదు. ఇది సింగిల్ ఫొటోస్ కోసం. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇవే. అంటే నా కజిన్ పాపతో ఇది ఇద్దరు కలిసి బెలూన్స్ పట్టుకొని ఆడుతూ ఉన్నారు. ఒకరిద్దరితో వివితో ఇప్పించేసి మిగతా అందరి పిల్లలకి నేనే ఇచ్చేసాము. ఇంకా అలాగా ఆ రోజు మంచిగా చిల్ అయ్యి అందరం బాగా కలిసి ఎంజాయ్ చేసాం అనమాట. సో అలా గడిచింది హ్యాపీగా అంతే. మళ్ళీ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ. బాయ్ గాయ్స్.